హాయ్ అందరికీ నమస్తే. ఐఎమ్ దేవా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సుచిపురా వాటర్ ఫాల్స్, ఆల్సో నోన్ యాజ్ సెంటినల్ రాక్ వాటర్ ఫాల్స్కి ఎర్లీ మార్నింగ్ సోలోగా స్టార్ట్ అయ్యాను. ఇది వాయనాడ్లోని వెల్లారిమల ఫారెస్ట్ మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ సుచిపురా అంటే లైక్ సుచి అంటే నీడిల్ అండ్ పరా అంటే రాక్ అంట. సో సుచిపురా మీన్స్ నీడిల్ రాక్. ఓకే, సో ఇది మీనింగ్. అండ్ మెప్పాడి అనే ఒక ప్లేస్ నుంచి ఈ వాటర్ ఫాల్స్కి అరౌండ్ 15 to 20 minutes డ్రైవ్ ఉంటుంది. అండ్ ఈ జర్నీలో మనకి చాలా టీ ఎస్టేట్స్ వ్యూస్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ సీనరీస్ కనిపిస్తాయి. ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ ఒక్కడిని అలా రైడ్ చేస్తూ వెళ్తుంటే ప్రశాంతంగా ఉందిరా బాబు. So let's explore this amazing location together and enjoy the views. ఇక్కడేనా ఇంకా ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళకి తెలుగు వచ్చినట్టు నేను తెలుగులో మాట్లాడుతున్నా వాళ్ళతో. సరిపోయింది. ఇక్కడే అంట బ్రో కార్ పార్కింగ్. సో పార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు కనిపించారు. ఇక్కడ కారులో వచ్చారు వాళ్ళు, మన ఆంధ్ర నుంచి. వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో ఫర్ అడల్ట్స్ ఇట్స్ 150 rupees, స్టూడెంట్స్ 50. దీస్ ఆర్ ద చార్జెస్. So 1 kilometer by walk. ఓకే, సో అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత 1 kilometer ట్రెక్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద వే. వెల్కమ్ టు సుచిపురా వాటర్ ఫాల్స్. సో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 8-8:30 అవుతుంది. సో ఎవ్వరు లేరు. నిన్న వచ్చి నేను వెనక్కి వెళ్ళిపోయా. పర్ డే 500 మెంబర్స్కి మాత్రమే అలో చేస్తారంట. ఫస్ట్ ఎంట్రీ ఫర్ టుడే. సో నేనే అంట ఫస్ట్ ఈరోజు. బైక్ అండ్ 1 bike. సో హెల్మెట్ పెట్టుకుంటే ఇట్లా అవుతుంది అనమాట హెయిర్ స్టైల్. మొత్తం జుట్టు ఊసిపోతుంది బిర్యానీ. సో 1 kilometer ట్రెక్ అంట. సో రోడ్ అయితే ఇట్లానే ఉంది. బలం కదా. సుచిపురా వాటర్ ఫాల్స్.
సో పర్ డే లిమిట్ 500 అంట. సో అన్న వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వర్క్ చేస్తారు వాళ్ళు. ఓకే, November 1 స్టార్టింగ్ అండ్ ఎండింగ్ క్లోజ్ ടൈമാ నో November 1 സ്റ്റാർട്ടഡ് నా അതല്ല ഇത് ഒരു 6 months ടെമ്പററി ക്ലോസ്ഡ് 6 months temporarily closed. എലിഫന്റ് elephant പ്രോബ്ലം problem. Okay. స్టార్ట్. సో November 1 స్టార్ట్ అయిందంట. 6 months ఉంటుందంట. ఎలిఫెంట్స్ ప్రాబ్లం అంట. థ్యాంక్స్ నా. కేరళకు వస్తే మలయాళం కొద్దిగా అర్థం చేసుకోవాలి. నేను కేరళలో సెటిల్ అయిపోతుందా? ഞാനിപ്പോ വന്ന് മലയാളിയാണ്. లేదనుకో వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఎవరో కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు. ఐ మీన్ ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట. సో మనము మేనేజ్ చేసుకోవాలి ఇంకంతే. సైన్ లాంగ్వేజ్ సైన్స్ తెలుసుకుంటా వచ్చిన హిందీలో ఉంటా, ఇంగ్లీష్లో ఉంటా, మేనేజ్మెంట్ అంతే. కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. వాటర్ సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా? ఐ థింక్ ఇక్కడ నుంచి వస్తుంది. నా వాటర్ ఫాల్ దిస్ సైడ్ రైట్? దట్ సైడా? ఇట్ సైడ్ అంట, కానీ సౌండ్ ఏమో ఇటు సైడ్ వస్తుంది. అర్థం కావట్లేదు. సౌండ్ చూడండి, సౌండ్ వస్తుంది. వావ్, ఇది కదా థెరపీ అంటే. స్టెప్స్ ఉన్నాయి, దగ్గరకు వచ్చేసినాం అనుకుంటా. ఇక్కడ వస్తుంది సౌండ్ ఫుల్. ఇటు సైడ్ అందరూ చాలా బాగా మాట్లాడతారంట అనమాట ఇక్కడ కేరళలో. నేను ఇంతవరకు ఎంతమందితో మాట్లాడినాను, అందరూ కూడా బాగా మాట్లాడినారు. ఏమంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే, మనకి లాంగ్వేజ్ ఒక్కటే ఇష్యూ, లేదంటే చాలా బాగా మాట్లాడతారు. ఓకే, డోంట్ త్రో వేస్ట్. పేపర్లు అవన్నీ ఎక్కడంటే అక్కడ వేయొద్దండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా చిన్న స్టెప్స్ ఉన్నాయి, చిన్నవి. సో చిన్న దిగాల, లేదంటే జారిపోతాం. మొత్తం ఇక్కడ పాచి పట్టింది. వెల్కమ్ టు Suchipura Waterfalls, Wayanad, Kerala. Wow. ఎవ్వరు లేరు ఇక్కడ, ఒక్కడనే ఉన్నా. అసలు మనం డే టైంలో వస్తే మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక్కడ. అన్న ఏం చెప్తున్నాడంటే, ఈ ల్యాండ్ స్లైడ్ అయింది కదా కేరళలో, అప్పుడు ఆ వాటర్ అంటే ఆ వాటరే అంట ఇక్కడ వచ్చేది. మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం వెళ్ళిపోయినాయంట. ఇది మొత్తం, ఇది
మొత్తం అటు సైడ్ మొత్తం, దాని తర్వాత అక్కడ మొత్తం వాటరే అంట. ఐ మీన్ మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయంట. అంటే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినవన్నీ అక్కడ చూస్తే అక్కడ కూడా చూడండి అంతే. ఈ వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి 200 మీటర్స్, అంటే 656 ఫీట్స్ అనమాట అరౌండ్. అండ్ ఈ వాటర్ వచ్చేసి చెలియార్ రివర్లో కలుస్తాయంట ఆఫ్టర్ వెలరిమల హిల్స్. వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట. అక్కడ అక్క బేబీ ఎత్తుకుంది కదా, ఆ అక్క, ఆ పక్కన ఉన్న అమ్మాయి, ఆ బ్రదరు అండ్ ఈ బ్రదర్, ఆ పైన ఉన్న బ్రదర్, అందరూ మన తెలుగు వాళ్ళు ఫ్రమ్ ప్రొద్దుటూరు. మొత్తం ఇక్కడంతా తిరిగి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా. నా ఫీలింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఫ్రెష్ ఎయిర్, వాటర్ ఫ్లో, ఈ గ్రీనరీ అండ్ వాటర్ ఫాల్స్ సౌండ్ అన్నీ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైఫ్ కూడా ఇలా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా సాగిపోతే ఎంత బాగుంటుందో. కానీ మనం అనుకున్నట్టు లైఫ్లో అలా జరగదు కదా. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్స్, దట్స్ హౌ లైఫ్ ఈస్. కానీ ఇలాంటి ఒక మూమెంట్లో రిలాక్స్ అవ్వడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో చిల్ అవుట్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్ బ్రదర్. అక్కడ చూడండి, అది స్టీమ్ లాగా వెళ్తాం కదా. సూపర్ వ్యూస్ కదా అక్కడ అక్కడ. సూపర్ కదా అసలు. పేరెంట్స్ లవ్ బ్రో. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఓయ్ ఓయ్ హాయ్ చెప్పు. ఎవరురా నువ్వు? బాగా ఆడుకున్నావా వాటర్ ఫాల్లో? గోయింగ్ బ్యాక్. వెళ్ళిపోతున్నా, అయిపోయింది, చాలాసేపు ఉన్నా. నియర్లీ 2 hours పైన ఉన్నా ఇక్కడే. సౌండ్ వినండి.